హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ అనేది మీకు చేసి చూపించబోతున్నాను. అదే కస్టర్డ్ స్వీట్ రెసిపీ. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ ప్రాసెస్ అనేది చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మనము ఒక ప్యాన్లో 1/2 లీటర్ వరకు పాలు అనేటివి నేను తీసేసుకున్నానండి. సో ఆ పాలు మరిగేటప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనకి మార్కెట్లో అమ్ముతారు. సో ఈ కస్టర్డ్ పౌడర్ని కొంచెం పాలల్లోకి కలిపేసుకున్నాను నేను. సో అవి మరిగేటప్పుడు ఇలా ఒక 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం 1/2 గ్లాస్ మిల్క్లో నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి ఈ మిల్క్లో కాగుతున్న మిల్క్లో ఇలా స్టిర్ చేసుకుంటా మీరు వేసేసుకోండి. ఇది అడుగంటేస్తుందండి ఈజీగా, అందుకనేసి అది వేసిన వెంటనే మీరు ఇలా మిక్స్ చేసుకుంటూ తిప్పుతూ వండుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండండి. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత మనకి చిక్కగా అనేది వచ్చేస్తుంది ఈ పౌడర్ వేసిన దానివల్ల. చూసారా, ఇలా తిక్కగా వస్తే చాలు. మనము కస్టర్డ్ అనేది కొంచెం టేస్టీగా అయిపోతుంది. సో కొంచెం థిక్ అయ్యాక నేను ఇప్పుడు ఒక 150 ml వరకు కండెన్స్డ్ మిల్క్ అనేది వేసేస్తున్నాను. సో ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మనకి కస్టర్డ్ అనేది ఇంకా చిక్కగా అలాగే చాలా టేస్టీగా మనకి వస్తుంది. సో ఇలా మొత్తం 150 ml or 200 ml వరకు మీరు కస్టర్డ్లో మిల్క్ మేడ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి అలాగే కొంచెం మనం మిక్స్ చేసేసుకుంటాము. అది బాగా ఆ కస్టర్డ్లోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. చూసారా, ఇలా బాగా మనకి మిక్స్ అయ్యి కొంచెం థిక్గా అనేది వచ్చేసింది మనకి కన్సిస్టెన్సీ. సో లాస్ట్లో మనం 1 కప్పు వరకు షుగర్ వేసేస్తున్నానండి. షుగర్ మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి సో అది షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. సో మీరు కొంచెం కొంచెం షుగర్ వేసుకొని లాస్ట్లో అయినా తక్కువైతే వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ మిక్స్చర్ని అంతా తీసేసి ఇలా ఫ్రూట్స్తో గార్నిష్ చేసేస్తున్నాను. దీంట్లో నేను యాపిల్ని, అలాగే ప్రోమోగ్రెనేట్, అలాగే బనానా, అరటిపండు, యాపిల్, అలాగే దానిమ్మ ఇవన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ కస్టర్డ్లో ఇలా పెట్టేస్తున్నానండి. సో అన్నీ ఇలా గార్నిష్ చేసేసుకున్నాక మీరు ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ వరకు పెట్టేసి తీసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూసేయండి.